కొడుకుల కోసం మన ఆస్తులు సంపాదిస్తే ఒక బాధ, సంపాదించకుంటే ఇంకో బాధ. కూడబెడితేనేమో ఇంకేం నా పేరు మీద రాస్తావు అని అదో కొట్లాటలు. ఏం సంపాదించకుంటే నువ్వు బతుకుంటే ఎవరిని ఉద్ధరిస్తావయ్యా అంతిటుడు. ముసలోళ్ళంటే సైసకుంటైతుండ్రు. ఇవాళ జోరుగా ఎగురుతున్నోళ్ళే రేపు పొద్దుగాల ముసలోళ్ళం అవుతాం, మా పరిస్థితి కూడా ఇట్లనే అవుతుందేమో అని ఆలోచన ఉండద్దా? ఏం మనసులో ఏమో. అమ్మ నాయనలు దేవుళ్ళతో సమానం అంటారు. మరి దేవుళ్ళని ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకొని చూసుకుంటారు. అదే కన్నులనైతే కంటికే కానరు. అయ్యో గట్ల కొడుతుండ్రు. ఒక్కొల్లన్నా ఆపుతలేరు కదా. ఏం తప్పు చేసిండో అని అనిపిస్తుంది కదా. అవు పెద్ద తప్పు చేసిండు. బతుకున్నప్పుడు నాయనకు నరకం చూపించిన కొడుకులు ఆయన జీవి తీసుకున్నాక వచ్చేడిస్తే ఎవరుకుంటారు? ఉరివెట్టుకున్న గీ తాతది నల్గొండ జిల్లా బేగంపేట అనే ఊరు. ముసలామె ఎన్నడో కాలం చేసిందట. ఇద్దరు కొడుకులుంటే పోయి పట్నంలో ఉంటుండ్రట. మా నాయన అని ఒక్కొళ్ళు కూడా వచ్చి చూడకపోయేదట. ఎన్నడన్నా కొడుకుల తానికని పట్నం వస్తే అరి గోస పెట్టేదట. ఎన్నడున్నా నా బతుకు గింతే అని ఆఖరికి ఊరికొచ్చి ఊరి పెట్టుకుండు. సాగు చేస్తామని కొడుకులు కోడన్లు వస్తే ఊరోళ్ళంతా కలిసి ఇట్లా ఎగబడి కొట్టిండ్రు. మనుండంగా మంచి నీళ్ళు కూడా పోయానోళ్ళు సచ్చినాక మీరు సాగు చేస్తారా అని ఊర్లకెళ్ళి గెదిమిండ్రు. ఊరోళ్ళే మనిషికి పైసలు వేసుకొని తాత సాగు చేసిండ్రు. ఇంత జరిగినాక ఇక ఈ ఊర్లో ఎవ్వలన్న అమ్మా నాయనలను చూడకుంటుంటారా? మీరు కూడా మీ ముసలోళ్ళని మంచిగా కరుచుకోండి.